ఈ వారం విడుదలైన సినిమాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సినిమా 'రామం రాఘవం'. ఎందుకు ప్రముఖంగా చెప్పుకోవాలని అంటున్నానంటే, ఇది ధనరాజు డైరెక్ట్ చేసినటువంటి సినిమా. అంటే ధనరాజు డైరెక్షన్ అంటే అది ఒక ప్రత్యేకత ఎందుకంటే, అతను ఫస్ట్ టైమ్ ఒక ఆర్టిస్ట్‌గా అతను ఒక కంఫర్టబుల్ పొజిషన్‌లో ఎదిగిన తర్వాత ఆర్టిస్ట్‌గా, డైరెక్టర్‌గా టర్న్ అయ్యి ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేసిన సినిమా కావడం, తర్వాత ఈ సినిమాకి ప్రత్యేకమైన శ్రద్ధతో ముందు నుంచి ప్రమోషన్స్ చేస్తుండడం, దానివల్ల ఈ సినిమా పట్ల కొంత బజ్ క్రియేట్ అయింది. ఆహ్, 'సముద్రఖని', 'ధనరాజు' ఇద్దరు కూడా టైటిల్ రోల్స్ అని చెప్పొచ్చు. అంటే రాము, రాఘవం ఇద్దరు తండ్రి కొడుకులుగా నటించారు. 'సముద్రఖనిను', 'ధనరాజు'. అలాగే ప్రమోదిని తల్లి పాత్రలో అంటే 'ధనరాజు' తల్లి పాత్రలో ప్రమోదిని, హరీష్ ఉత్తమన్, సునీల్, సత్య ఇలాగా అందరూ యాక్ట్ చేసినటువంటి ఈ సినిమా ఏంటంటే క్లుప్తంగా అంటే ఒక మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే క్రమశిక్షణ పాటించాలని చెప్పే ఒక తండ్రి కన్న తండ్రిని కడతేర్చాలని ప్రయత్నం చేసే ఒక కసాయి కొడుకు కథ అని మనం చెప్పొచ్చు. ఇది శివప్రసాద్ అనే కథ ఇచ్చాడు. దానికి ఆహ్, కొ ధనరాజు దర్శకత్వం వహించాడు. ఇందులో దర్శకుడిగా ధనరాజు 100కి ఒక 80-90 మార్క్స్ స్కోర్ చేశాడని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అంటే ఆర్టిస్టుల నుంచి 'సముద్రఖని' ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాడు. బేసిక్‌గా అతను కూడా ఒక మంచి డైరెక్టర్. అటువంటిది 'సముద్రఖని' నుంచి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ తీసుకున్నాడు. ఇప్పటివరకు 'సముద్రఖని' చేసిన సినిమాలన్నిట్లోకెల్లా కూడా ఇది బెస్ట్ పెర్ఫార్మన్స్ తీసుకున్నాడు ఇందులో. అలాగే తల్లిగా నటించినటువంటి ప్రమోదిని, అలాగే ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినటువంటి సత్య గాని, విలన్ క్యారెక్టర్ చేసినటువంటి సునీల్, హరీష్ ఉత్మన్ వీళ్ళందరి దగ్గర నుంచి బెస్ట్ పెర్ఫార్మన్స్ తీసుకున్నాడు ధనరాజు. అలాగే తను కూడా ఆర్టిస్ట్‌గా, నటుడుగా తను కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, సినిమాటోగ్రఫీ నుంచి ఇలాగా టెక్నీషియన్స్ నుంచి కూడా ఆర్టిస్టుల నుంచి మంచి పెర్ఫార్మన్స్ తీసుకోవడంలో ఎలా సక్సెస్ అయ్యాడో, టెక్నీషియన్స్ నుంచి మంచి అవుట్‌పుట్ తీసుకోవడంలో కూడా అతను 100% సక్సెస్ అయ్యాడు. అంటే ఆహ్, చెప్పాను గదా! ఇదేంటంటే అకారణంగా అంటే జనరల్‌గా పేరెంట్స్ ఎవరైనా సరే పిల్లలు క్రమశిక్షణగా ఉండాలి. వీలైనంత త్వరగా సెటిల్ అవ్వాలి. వీలైనంత త్వరగా పెళ్లి చేయాలని చెప్పి కోరుకుంటారు గదా! అలా కాకుండా అంటే ఈ కొడుకు పాత్ర ఎటువంటిదంటే అంటే చెప్పు నేను పని చేయకపోతేనే మన పూట గడవదంటే చెప్పు నేను ఎందులోన్నా జాయిన్ అవుతాను. ఏదైనా జాబ్ చేస్తాను. అని ఆ టైపు మనస్తత్వం కలిగినటువంటి ఒక కొడుకు తనని క్రమశిక్షణలో ఉంచాలని ప్రయత్నం చేసే తండ్రి పట్ల అకారణమైనటువంటి ద్వేషాన్ని, పగని కూడా పెంచుకోవడం. చివరికేంటంటే అతన్ని చంపేయాలని ఒక పథకం వేయడం. తన స్నేహితుడితో, తన పరిచయస్తుడితో కలిసి తండ్రిని చంపేయాలనుకోవడం. ఈ నేపథ్యంలో తండ్రి ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు? ఏంటి? ఆహ్, మ ఈ ఈ ఇటువంటి భావోద్వేగాల మధ్య నడిచే ఒక కథ ఇది. అంటే డైరెక్టర్‌గా తను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అయినా కూడా చాలా అద్భుతమైనటువంటి అవుట్‌పుట్ తీసుకున్నాడు. కానీ ఏదైతే శివప్రసాద్ ఇచ్చినటువంటి కథని ఇంకొంచెం డ్రమాటిక్‌గా దాన్ని ఇంకొంచెం డ్రమటైజ్ చేసి, ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా తీసుంటే ఇంకా బాగుండేదని మనకనిపిస్తది. అంటే ఇప్పుడు మనం జనరల్‌గానే కొంచెం స్ట్రిక్ట్ పేరెంట్స్ ముఖ్యంగా ఫాదర్స్ కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండే ఫాదర్స్ పట్ల పిల్లల్లో ఏదో ఒక సందర్భంలో నాన్న చనిపోతే బావుండనో, లేపోతే నాన్న చనిపోతే ఉద్యోగం వస్తదనో, లేపోతే ఫ్రీడమ్ వస్తదనో జనరల్‌గా ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో జీవితంలో ఒకసారైనా అంటే స్ట్రిక్ట్ ఫాదర్స్ పట్ల పిల్లలు అనుకునే ఇదుంది. అలాగే అటువంటి ఒక కొడుకు కథ ఇది. అయితే చివరి వరకు కూడా అతను అదే దీని మీద ఆహ్, ఉండిపోతాడు. ఉండిపోతాడు. తర్వాత తండ్రి ఏ విధంగా ఇది చేస్తాడు ఏంటనేది క్లుప్తంగా కథ. చూస్తే పెర్ఫార్మన్స్‌ల పరంగా చూస్తే అందరూ ది బెస్ట్ పెర్ఫార్మన్స్. ఆ ప్రమోదిని అన్న ఆమె అయితే అసలు నిజంగా తన ఇంట్లో ఒక భర్తకి లేదంటే ఒక కొడుక్కి ఏదైనా ఇది జరిగినప్పుడు ఒక తల్లి ఎలాగా తల్లడిల్లుతదో అలాగా తను చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో గాని, ప్రీ క్లైమాక్స్‌లో గాని ఆమె పెర్ఫార్మన్స్ చాలా నేచురల్‌గా ఉంటది. అలాగే 'సముద్రఖని' గురించి మనం చెప్పాం. అతను గూడా అసలు చాలా సెటిల్డ్‌గా అసలు తన ఆ సన్నివేశానికి తగ్గట్టుగా చాలా అద్భుతంగా చేశాడు. అంటే తన పెంపకంలో ఏదైనా లోపముందా? ఎందుకు నా కొడుకు ఇలాగా తయారయ్యాడు? అని చెప్పి మదనపడే ఒక తండ్రి పాత్రలో అతను అద్భుతంగా జీవించాడు. చాలా చేశాడు.
ఇంక అలాగే మిగతా పాత్రలన్నిట్లో గూడా మంచి పెర్ఫార్మెన్స్ ధనరాజ్ తీసుకున్నాడు. కానీ అంటే కథగా చెప్పుకున్నప్పుడు బానే ఉంటాయి. జనరల్‌గా కథలనేవి ఏవైనా సరే చెప్పుకున్నప్పుడు ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. దాన్ని మనం ఒక 2 గంటలు లేదంటే 2:30 గంటల సినిమాగా తెరకెక్కించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాము, దాన్ని ఎంత గ్రిప్పింగ్‌గా మనం ప్రెజెంట్ చేస్తాం అనే దాన్ని బట్టే ఒక సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉంటది. ఇందులో ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండింగ్ ధనరాజు ఆహ్, అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పడం కోసం మధ్య మధ్యలో చిన్న చిన్న ట్విస్టులు గాని, అతని క్యారెక్టర్ పరంగా గాని ఇలాగ ఉన్నప్పటికీ కూడా కొంచెం ఎక్కడో చిన్న ఎమోషన్ మిస్ అయిందేమో అన్న ఫీలింగ్ ఒక్కటి వస్తది. అదర్‌వైజ్ ఈ సినిమా జనరల్ ఆడియన్స్‌ని కానీ లేదంటే సినిమా లవర్స్ అందరిని కూడా డెఫినిట్‌గా ఎంటర్‌టైన్ చేసే సినిమా. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు ఫస్ట్ టైమ్ అయినప్పటికి కూడా డైరెక్టర్‌గా అతను ఫస్ట్ టైమ్ డెబ్యూ పిక్చర్ అయినప్పటికి కూడా చాలా బాగా చేశాడు ధనరాజు. ధనరాజుకి డైరెక్టర్‌గా మంచి ఫ్యూచర్ ఉంది. అంటే కథా కథనాల విషయంలో, స్క్రీన్ ప్లే విషయంలో అతను కొంచెం జాగ్రత్త తీసుకుంటే డైరెక్టర్‌గా అతను డెఫినిట్‌గా సక్సెస్ అవుతాడు. మంచి యాక్టర్ టర్న్డ్ డైరెక్టర్ అని అనిపించుకుంటాడు. అలాగే ఈ మిగతా అంశాలన్నిట్లో కూడా అతనికి మంచి పట్టుందని నాకనిపించింది. సినిమాటోగ్రఫీ గానీ, మ్యూజిక్ కానీ, ఎడిటింగ్ కానీ, ఫ్రేమింగ్ ఇలాగ అన్నీ సాంకేతిక పరమైనటువంటి మిగతా అన్ని శాఖల పట్ల కూడా అతనికి ఎంతో కొంత పట్టుందని అనిపించింది. ఓవరాల్‌గా అంటే ఈ ఈ సినిమాకి ఏ విధమైనటువంటి అంచనాలు లేకపోతే బాగా ఎంటర్‌టైన్ చేస్తది. కొద్దో గొప్ప అంచనాలతో వెళ్ళినా కూడా సినిమా డెఫినిట్‌గా ఆకట్టుకుంటది. ఈ సినిమాకి మనం ఒక 3/5 రేటింగ్ హ్యాపీగా ఇవ్వొచ్చని నా అభిప్రాయం. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.